దేవరాజ మొదలయ్యారు. ఒకప్పుడు పాత హాలులో ఒక నూతన వ్యక్తి భగవాన్ ఎదురుగా నిలబడ్డారు. భగవాన్ వెంటనే ఆయన గుర్తుపట్టి అందరికీ ఆయన పరిచయం చేశారు. మనం కొండపైన ఉండగా 20 సంవత్సరాల క్రితం ఈయన వచ్చారు అని మురుగునాథ్ అలాగని చెప్పగానే వెంటనే నేను ఆయన్ని అడిగాను. అంటే దీని అర్థం భగవాన్కి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేదనా? మురుగునాథ్ దీన్ని ఇంకో ప్రశ్న ఎదుర్కొన్నారు. ఏమిటి? అద్దం ప్రతిబింబాన్ని చూపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? సాక్షాత్కారం పొందిన జ్ఞాని సమక్షంలో ప్రతిదీ దానికదే బహిర్గతం అవుతుంది. ఒక జ్ఞాని ఒక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు అక్కడ ఆలస్యం అవడం కానీ వేరే ప్రయత్నం కానీ ఏమీ ఉండదు. భగవాన్ జ్ఞాని కనుక ఎదురుగా ఉన్నదెవరో ప్రయత్నం లేకుండానే గ్రహించగలరు. ఇదేదో ఆలోచన చదవగలగటమో యోగ దృష్టి కానీ జ్ఞాన దృష్టి కానీ అని అనుకోకు. అటువంటివన్నీ కూడా మానసిక పరిధి చెందినవి. సాక్షాత్కారం పొందిన జ్ఞాని మనసుని అధిగమించిన వారు. ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు. సంపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిలో శరీరము మనస్సు ఒక ఆలోచన అప్పుడప్పుడు కదలవచ్చును. భగవాన్ తనే ఒకసారి అన్నారు, జ్ఞాని ఒక దర్పణం వంటి వాడు. దాని ముందు ఏమి పెడితే దాని ప్రతిబింబం అచ్చు దానిలాగానే ఉంటుంది. భగవాన్తో అనుబంధం కలిగి ఉన్న ప్రతి భక్తుడు వారి స్వభావాన్ని బట్టి తలా ఒక రకంగా ఉండేవారు. భగవాన్ కూడా వారికి తగ్గట్టుగానే ప్రవర్తించేవారు. ఉదాహరణకు మురుగనార్ భగవాన్ని సాక్షాత్తు ఈశ్వరుడుగానే చూసేవారు. అనేక శతాబ్దాల క్రిందట ఈశ్వరునికి శరణాగతి చెంది గొప్ప కవి భక్తుడు అయిన మాణిక్య వాచకుడిలాగా మురుగనార్ని భగవాన్ చూసేవారు. మేజర్ చాడ్విక్ భగవాన్ని తల్లిలాగాను, ప్రొఫెసర్ జీవి సుబ్బరామయ్య భగవాన్ తండ్రిలాగాను, నా తాతగారైన చిన్నస్వామి ఆయన గురువుగాను దైవంగాను భావించేవారు. అదే సమయంలో భగవాన్ ప్రతి ఒక్కరిని ఒకే విధమైన ప్రేమతో ఆప్యాయత చూసేవారు. అలాగే ఒక విశిష్టమైన భక్తులు ఉండేవారు. ఆయన తనను పూర్తి అమాయకత్వంతో నిండిన పశుపాపులాగాను భగవాన్ని తన తల్లిదండ్రులాగానే భావించుకునేవారు. ఆయనే ఏ దేవరాజ మొదలయ్యారు. ఏ అనే అక్షరం ఆయన సొంత ఊరైన ఆర్కాడ్ని సూచిస్తుంది. ఆయన తన హృదయపు లోతులలో భగవాన్ని తన తల్లి తండ్రిగానే భావించేవారు. భగవాన్ని పిలిచేటప్పుడు ఉత్తరాలు సంబోధించేటప్పుడు ఆయన అమ్మయ్యప్ప అనేవారు. అమ్మయ్యప్ప అంటే తమిళంలో తల్లి తండ్రి అని అర్థం. మొదలయ్యారు తను రమణశయ్యి అని అనుకునేవారు, అంటే రమణ బిడ్డ అని. భగవాన్ కూడా ఆయన పసిబిడ్డలాగానే చూసేవారు. కొంతమంది పాత భక్తులకు మొదలయ్యారు చిన్నపిల్లవాళ్ళ లాంటి అమాయకమైన పద్ధతి నచ్చేది కాదు. కానీ మొదలయ్యారు శరణాగతికి ప్రతిరూపం. భగవాన్ అన్నారు, సత్యాన్ని గుర్తించడానికి 2 మార్గాలున్నాయి. నేనెవరను అని ప్రశ్నిస్తూ అహంకారం యొక్క మూలాన్ని వెతికి మూలమైన హృదయంలో దాన్ని కరిగిపోనివ్వాలి. రెండవది, నాకు అనే అహంకారాన్ని నీలోనే ఉన్న అత్యున్నతమైన స్థితి అయిన అహం లేదా నేను లేదా హృదయానికి శరణాగతి అందించాలి. భక్తుని యొక్క ప్రయత్నము లేదా సాధన, గురువుగారి కృప రెండూ ఒకటే అర్థం కలవి, ఒకేసారి ఉండేవి. వాటి రెండింటి మధ్య కాలవ్యవధి ఉండదు. ఎవరైతే ప్రయత్నము లేదా సాధన చేస్తారో వెంటనే అక్కడ అనుగ్రహం కూడా చైతన్యవంతం అవుతుంది. సాధన ప్రయత్నము ఈశ్వరానుగ్రహము రెండూ సమానార్థకాలైనవి. దేవరాజ మొదలయ్యారు భగవాన్తో దాదాపు 50 ఏళ్ల అనుబంధం కలిగి ఉన్నారు. ఏ ఇతర భక్తుల కన్నా ఆయన ఎక్కువ కాలం భగవంతుడి అనుబంధాన్ని ఆనందించారు. భగవాన్ అరుణాచలానికి వచ్చిన 4 ఏళ్లకి వందలాది మంది భక్తులు కార్తీక దీపోత్సవానికి తిరువణ్ణామలైకి వచ్చారు. వారిలో దేవరాజ మొదలయ్యారు ఒకరు. ఆ రోజులలో భగవాన్ పూర్తిగా హృదయంలో ఐక్యమైపోయి కళ్ళు మూసి ఉన్నప్పటికీ ఆయన అనుగ్రహం మొదలయ్యారిపై ఉంది. ఆ వచ్చిన వందలాది మందిలో మొదలయ్యారు మాత్రమే ఆ బాలస్వామి చేత ఆకర్షించబడ్డారు. 1914లో ఆయన తిరిగి అరుణాచలాన్ని సందర్శించారు. అప్పటికే ఆయన చిత్తూరులో ప్రసిద్ధి చెందిన వకీలు. భగవాన్ అప్పుడు విరూపాక్షలో ఉంటుండేవారు. ఆ రోజులలో ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉండేది. మొదలయ్యారు తిరిగి 1917లో తిరువణ్ణామలై వచ్చారు. భగవాన్ అప్పుడు స్కందాశ్రమంలో ఉన్నారు. మొదలయ్యారు భగవాన్ అనుగ్రహం యొక్క అనుభవాన్ని పొంది తను ఆయన శరణాగతి చెందాలని, తన ప్రార్థనలను ఆయనకు అర్పించాలని అనుకున్నారు. ఆయన మనసులోనే ప్రార్థించేవారు.
ఎప్పుడూ నోటితో బయట వినబడేట్టు ప్రార్థించేవారు కాదు. 1918 మరియు 1922 మధ్యకాలంలో వృత్తిరీత్యా ఒత్తిళ్ల వలన ఆయన భగవాన్ వద్దకు రాలేకపోయినారు. 1922లో ఆయన తిరువణ్ణామలై వచ్చారు. భగవాన్ ఇప్పుడు రమణాశ్రమంలో ఉన్నారు. రమణాశ్రమం అప్పట్లో కొన్ని చిన్న పూరి గుడిసెలు మాత్రమే కలిగి ఉండేది. ఆయన భగవాన్కి ప్రణమిల్లారు. అదే సమయంలో ఒక భక్తుడు ఉల్లాసంతో పెద్ద గొంతుతో తిరుపగల్ అనే తమిళ గీతాన్ని పాడుతున్నాడు. పెద్దదైన ఆయన కంఠస్వరం బయట కురిసే జోరువాన శబ్దం కన్నా మించిపోయింది. ఆ పాడిన గీతాన్ని ఆయన పేరు రామస్వామి పిళ్ళై. మధ్యాహ్న భోజన సమయంలో నలుగురు మనుషులు ఉన్నారు. భగవాన్ మొదలియారు వైపు చూసి, మేము ఇక్కడ భోజనానికి ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తాము. మీకు వేరే విధమైన పద్ధతి అలవాటు ఉంటే మీరు అలాగే స్వేచ్ఛగా భోజనం చేయవచ్చు అన్నారు. మొదలియార్ గోధుమ పిండితో చేసిన చపాతీలను తెచ్చుకున్నప్పటికీ భగవాన్ తన పట్ల కలిగిన శ్రద్ధ కరిగిపోయి తను తెచ్చిన చపాతీని వదిలేసేసి మిగిలిన వారితో కలిసి ఆనందంగా భోజనాన్ని ఆరగించారు. మొదలియార్ భగవాన్ వద్దకి తరచుగా వస్తూ ఆయన ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. ఆయన నాతో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే తాను ఒక నాస్తికుడిని నాతో చెప్పారు. ఆయన దైవంపై ఏ విశ్వాసం లేదు, దేవాలయం వెళ్ళటానికి కానీ పూజాధికృతం ఆచరించడానికి కానీ ఆయన ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. 1922లో అభిప్రాయాలని ఆయన భగవాన్ ముందు ఉంచారు. భగవాన్, అది సరే, దానిలో తప్పేమీ లేదు. దైవం ఎల్లప్పుడూ మీలోనే ఉన్నారు. మనసు అంతర్ముఖం చేసి ఆ ఇరుకపై ధ్యానించండి, అది చాలు అన్నారు. టీవీగా గంభీరంగా అదే సమయంలో చాలా సామాన్యంగా సరళంగా ఉండే ఆయనతో కలిసి కాలం గడిపే అదృష్టము నాకు దక్కింది. ఆయన ఒకసారి నాతో, భగవాన్ ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రతివారిని ఉన్నవారు ఉన్నట్లుగానే స్వీకరించేవారు. మిగిలిన గురువులు అటువంటి శిష్యుల్ని ముందుగా వారి లోటుపాటు సరిదిద్దుకోమని చెప్పి కానీ తామే వాళ్ళు సంస్కరించి చేసి కానీ ఆ పిమ్మట శిష్యులుగా తీసుకుంటారు. ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుడు ఒకరు రాసిన పాటని భగవాన్ ముందు పాడారు. మురుగనార్ సుబ్రహ్మణ్య స్వామి ముందుగా భక్తిని సంస్కరించి పిమ్మట ఆయనను తన సంరక్షణలోకి ఏ విధంగా తీసుకున్నాడో వర్ణించబడింది ఆ పాటలు. ఆ పాటలో సుబ్రహ్మణ్య స్వామి పేరునే బదులు భగవాన్ పేరు నుంచి పాడుతున్నారు మొదలయ్యారు. అప్పుడు అక్కడే ఉన్న మురుగునారు వెంటనే చివాట్లు వేశారు. మీరు ఈ పద్యం గొప్పగా ఉందని భావిస్తున్నారేమో, నేను మాత్రం అంగీకరించను. ఈ పాట మన భగవాన్ అవనించడానికి తగిన విధంగా లేదు. భగవాన్ ఎప్పుడూ వేచి ఉండరు. ఎవరు తన వద్ద వచ్చినా సరే ఆయన వెంటనే వారిని స్వీకరిస్తారు. అక్కడ ఆలస్యం కానీ వాళ్ళని లోటుపాట్లు కానీ తొలగింపబడాలి, వారు సంస్కరింపబడాలి, ముందుగానే ఆలోచన తావే లేదు. అది నిజంగా భగవాన్ ఎలా మనల్ని స్వీకరిస్తారో తెలియజేయటం లేదు. భగవాన్ ఎప్పుడు వేచి ఉండరు. ఆయన ఎవరైనా సరే తన వద్దకు వచ్చి రాగానే స్వీకరిస్తారు. అక్కడ ఏమీ అవసరం ఉండదు, కాలయాపన ఉండదు, ఏ విధమైన అర్హత ఉండాలని కోరిక ఆశ ఉండదు. 1922 నుండి ఆయన చాలా తరచుగా భగవాన్ వద్దకు వచ్చి మనసులోనే తన సమస్య నివారణ కొరకు ప్రార్థించేవారు. నువ్వు నీ గురువుని కానీ దైవాన్ని కానీ ప్రార్థించవచ్చు, కానీ దాని షరతును పెట్టకూడదు. అది నెరవేరవచ్చును, నెరవేరకపోవచ్చును. అది నెరవేరితే సంతోషించి నెరవేరకపోతే దుఃఖించకూడదు అని భగవాన్ నాకు వివరించారు. శరణాగతి చెందటం, ఆపై ఊరికే ఉండటం నీ విధి. నేను దాన్ని నెరవేరుస్తాను లేదో అనేది నీకు అనవసరం అన్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో ఆడపిల్లలకి వివాహం జరిపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ మొదలే ప్రార్థించారు. ఆయన కుమార్తెకు వివాహం ఏ విధంగా అడ్డంకులు లేకుండా జరిగిపోయింది. 1930లో ఆయన ఎంతగానో ప్రేమించిన ఆయన భార్య తీవ్రంగా జబ్బుపడ్డారు. ఆయన భగవానుడికి పరుగున వెళ్ళి ఆమె స్వస్థత కొరకై పదే పదే ప్రార్థించారు. ఆమె 1933లో చనిపోయారు. కానీ ఆయన భగవాన్ నీళ్ళ కోపం కానీ నిరాశ కానీ రాలేదు. గణేశన్, అది కూడా నాకు భగవాన్ దీవెనే. ఎందుకంటే ఆ దెబ్బ తగిలిన తర్వాత నా మనసు శ్రద్ధ అన్నీ కూడా ఆధ్యాత్మిక అన్వేషణ వైపు మళ్ళీ. ఈ ప్రాపంచిక బంధాలు మమకారాలు ఎంత వ్యర్థమైనవో నాకు అప్పుడు బాగా అర్థమైంది. తన భార్య చనిపోయిన తర్వాత ఆయన రమణాశ్రమానికి వచ్చి గురువుగారి ముందు కూర్చున్నారు. భార్య చనిపోవడం వల్ల కానీ దుఃఖం ఏదైతే ఆయన తీవ్రంగా కుంగదీస్తుందో అది కాస్త మాయమైపోయింది. ఈ దుఃఖాల నుండి స్వస్థ లభించడం అనేది కేవలం భగవాన్ అనుగ్రహం వల్లనే అంటారు ఆయన.
మధ్యాహ్నం భోజన సమయంలో ఎప్పట్లాగానే మొదలియారిని పిలిచారు. ఆయన తనకు అన్నం సరిపడట్లేదని భోజనానికి వెళ్ళలేదు. ఆయన సోదరుడు డాక్టరు గురుస్వామి మొదలయ్యారు. చెన్నైలో చాలా ప్రఖ్యాతిగాంచిన వైద్యుడు. ఆయనకు అన్నం సరిపడపోవటాన్ని సరిచేయటానికి మందులేమీ లేవని, అందుకని అన్నాన్ని పూర్తిగా మానేసి దాని బదులుగా వేరే ఆహారం తీసుకోమని చెప్పారు. ఆ రోజు భగవాన్ అడిగారు, దేవరాజు మొదలయ్యారు ఎక్కడా అని. ఎవరో భగవాన్ని పిలుస్తున్నారని మొదలయ్యారు చెప్పారు. ఆయన భగవాన్ వద్దకు వెళ్ళారు. భగవాన్ ఆయన వైపు నిశ్చితంగా చూసి, ఇక్కడ కూర్చో అన్నారు. రమణాశ్రమంలో అన్నం చాలా ఎక్కువగా వడ్డిస్తారు. ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉండగా ఆయన సందేహిస్తూ భగవాన్ వైపు చూశారు. గురువుగారు భుజించమని సూచించారు. వెంటనే మొదలియార్ భోజనం ప్రారంభించి వడ్డించిన అన్నం మొత్తం తినేశారు. ఆయన తర్వాత నాతో చెప్పారు, నేను నా గురువుగారి ఆజ్ఞను పాటించాను. నయం కాదని నిర్ధారించిన నా జబ్బు వెంటనే పోయింది. ప్రతిరోజు రకరకాల మంది మనుషులు వస్తుంటారు కాబట్టి ఆశ్రమంలో ఎవరు మొదలయ్యారని ఎరుగరు. ఆశ్రమవాసులని భగవాన్ అడిగారు, ఆయన ఎవరో మీరు గుర్తించారా? అందరూ తలలు వంచుకున్నారు. మీరెవరు దేవరాజు మొదలయ్యారని గుర్తుపట్టలేదా? ఆయన మన వద్ద తరచూ వచ్చేవారు. అప్పట్లో ఇంత తేడాగా ఉండేవారు. అప్పట్లో ఆయన యూరోపియన్ సూట్ ధరిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నిరాడంబరంగా సాదాసీదాగా ఉన్నారో. దేవరాజు మొదలయ్యారు కన్నీటితో నాకు ఇట్లా చెప్పారు, గురువుగారికి నా పట్ల ఎంత శ్రద్ధో చూడు. ఆయన నువ్వెలా ఉంటే అలా స్వీకరిస్తారు. నువ్వు యూరోప్ దేశంలో సూటు బూటు టై వేసుకున్నా, లేక అది సాధారణమైన దుస్తులు ధరించినా, ఆస్తికుడివైనా, ఏదో ప్రత్యేకమైన ఆచార సాధన చేస్తూ ఉన్నా ఆయనకు అవన్నీ అనవసరం. గురువుకు శిష్యుడు ముఖ్యం. అతడు దేనిని నమ్ముతాడో ఏం చేస్తాడో ఆయనకు అనవసరం. 1923 నుండి మొదలియారు భగవాన్ వద్దకు ఇంకా తరచుగా వెళ్ళసాగారు. ఇది చాలా ముఖ్యమైంది. ఆయన మాటలో చెప్పాలంటే, ఆధ్యాత్మికంగా బలపడాలంటే సత్యంతో అనుబంధం అవసరం. అది మనిషే కావచ్చు, బోధ సంస్థ, ఆలయం, చర్చి ఏదైనా కావచ్చు. ఎడబాటు లేని అనుబంధం తప్పనిసరి. శిష్యులకు బోధన ద్వారా కాకుండా కేవలం వారితో కలిసిమెలిసి ఉంటూ ఆ శిష్యుని మనస్సు నెమ్మదిగా గెలుచుకుంటారు సద్గురువు. 1936లో ఆశ్రమ యాజమాన్యం చాలా ఇబ్బందికరమైన స్థితిలో చిక్కుకుంది. భగవాన్ పైన, చిన్నస్వామి పైన, ఆశ్రమవాసులలో పెక్కురు పైన అక్కడ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టబడింది. చిన్నస్వామి భగవాన్ శిష్యులైన సుందరం చెట్టియార్ అనబడే విశ్వనాథ హైకోర్టు న్యాయమూర్తి వద్దకు ఆయన సలహా కొరకై వెళ్ళారు. తిరువణ్ణామలైలోనూ చుట్టుపక్కల ఉన్న ప్రఖ్యాత న్యాయవాదులందరినీ ఆ న్యాయమూర్తి తిరువణ్ణామలైకి 100 మైళ్ళ దూరంలో చిత్తూరులో ఉన్న దేవరాజు మొదలయ్యార్ పేరు చెప్పారు. ఈ సంగతిని నాతో చెబుతున్నప్పుడు ఆయన కళ్ళు నీళ్లతో నిండినాయి. గురువుగారి అనుగ్రహం చూడు. భారతీయ దండన శాస్త్రము ప్రకారము ఎవరినైనా కోర్టు హాజరు కావాల్సిందిగా ఆదేశం వస్తే వారు కోర్టు హాజరు కావాల్సిందే. ఈ అవమానకరమైన పరిస్థితిని తప్పించడం అసాధ్యంగా కనపడింది. కానీ దేవరాజు మొదలయ్యార్ శ్రమపడి కేసును తొలినాళ్లలో కొట్టివేయించారు కనుక ఎవరూ కోర్టు వెళ్ళవలసిన పని లేకపోయింది. ఫిర్యాదుదారు పెద్ద కోర్టులో తన అప్పీల్ దరఖాస్తు చేశారు. కానీ దేవరాజు మొదలయ్యార్ అక్కడ కూడా కేసును కొట్టివేయించారు. ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చెందాలి, దాని గురువు ఆయన స్వీకరిస్తే చాలు. ఆశ్రమ యాజమాన్యం చిన్నస్వామితో సహా స్వీకరించాలి. ఈ సంఘటన వలన మొదలయ్యార్ తన విమర్శకులను కూడా గెలుచుకున్నారు. 1939లో మొదలయ్యార్ భగవాన్ అనుగ్రహం యొక్క ఆకర్షణని మరింతగా అనుభవించాడు. అందుకని తన వృత్తిని మానేసి గురువుగారి పవిత్ర పాదాల చెంత శాశ్వతంగా ఉండిపోవాలి అనుకున్నారు. అప్పట్లో ఎవరూ కూడా ఆశ్రమంలో గది నిర్మించుకోవడానికి అనుమతింపబడేవారు కాదు. కేవలం 2 మాత్రమే, మేజర్ చాడ్విక్, యోగి రామయ్య మాత్రమే మినహాయింపు లభించింది. చాలామంది ఇతరులు ప్రశ్నించారు కానీ మేము దీని భక్తుల నివాసం ఉండే ఆశ్రమంగా ఉండదలుచుకోలేదు. చిన్న ఆశ్రమంగానే కొద్దిపాటి మంది మాత్రమే నివాసం కల్పిస్తాం అని యాజమాన్యం ఎవరికి ఆశ్రమం లోపల ఉండే అవకాశం ఇవ్వలేదు. ఆశ్రమం లోపల గది నిర్మించుకోవడానికి అనుమతి కోరుతూ చిన్నస్వామి ఉత్తరం రాసేలా భగవాన్ నా హృదయంలో ప్రేరణ కల్పించారు. నేను చిన్నస్వామి లేఖ వ్రాయగానే వెంటనే అనుమతిస్తూ జవాబు వచ్చింది.
కుటీరాన్ని నిర్మించుకోవటానికి, చిత్తూరులోని తన వ్యవహారాన్ని పూర్తి చేసుకుని బయటపడటానికి ఆయన 2 ఏళ్లు పట్టింది. 1941లో ఆయన శాశ్వతంగా ఉండిపోవటానికి రమణాశ్రమానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన గురువుగారితోటే నిత్యం ఉండిపోయినారు. అయినప్పటికీ భగవాన్ ఆయన పవిత్రమైన పాదాన్ని తన కుటీరులో ఉంచాలని ముదలియారికి గట్టి కోరిక ఉండేది. దాన్ని భగవాన్ ఒక షరతుపై అంగీకరించారు. నేను ఈ రూముకు వస్తాను, కానీ ఏర్పాటము ఉండరాదు, ఎవరిని పిలవద్దు, దానికి పెద్ద వ్యవహారంగా చేయవద్దు. మళ్ళా మొదలియారు చెమ్మగిన కళతో చెప్పారు. భగవాన్ ఆయన గదిలోకి వచ్చి ఆమెను ఆశీర్వదించారు. ఆ సంఘటన నా ఆధ్యాత్మిక లక్ష్యం సఫలమవుతుందని సూచించినట్లుగా నేను అనుకున్నాను. అది కేవలం గది రావటం కాదు గణేశన్, దీన్ని తేలిగ్గా తీసుకోకు. భగవాన్కి నాకు మధ్య జరిగిన ప్రతి క్షణము ప్రత్యేకమైనదే. భగవాన్ ఇంగ్లీష్లో చాలా తక్కువగా మాట్లాడేవారు. పాల్ బ్రంటన్ పుస్తకం వచ్చిన తర్వాత పాశ్చాత్య దేశాల నుండి అనేక మంది సాధకులు రావడం ప్రారంభించారు. వారు భగవాన్తో సంభాషించడానికి అనువాదకులు కావలసి వచ్చారు. దేవరాజ మొదలయ్యారు, మునగాల వెంకట్రామయ్య, ఇంకా అనేకులు అనువాదకుల పాత్ర పోషించేవారు. భగవాన్ నా మాటలను అనువదించే వారందరిలో దేవరాజ మొదలయ్యారు మాత్రమే నేను చెప్పినట్టుగా అనువదిస్తారు అన్నారు. ఈ మాటను దేవరాజ మొదలయ్యారు కాక ఇతర భక్తులు కూడా నాతో చెప్పారు. దేవరాజ మొదలయ్యారు భగవాన్ ముచ్చట్లు చెప్తూ ఉంటే నేను గంటల తరబడి వింటూ ఉండేవాడిని. అది నా చెవులకు కమ్మని సంగీతం వలె ఉండటమే కాక గురువుతోటి ఆ అనుబంధం గురించి తెలుసుకోవటం నా సాధనలో భాగంగా ఉండేది. మొదలయ్యారు నాతో ఇట్లా అన్నారు. భగవాన్ నైతికపరమైన విషయాల గురించి, ప్రాపంచిక వ్యవహారం గురించి కానీ ఎప్పుడూ గట్టిగా ఏమీ చెప్పేవారు కాదు. కానీ దీని 2 మినహాయింపులు ఉన్నాయి. ఒకటి, మాంసాహారం తీసుకోవడానికి అంగీకరించేవారు కాదు. రెండవది, బాహ్య వైరాగ్యాన్ని ఇష్టపడేవారు కాదు. ఉదాహరణకు కాషాయ వస్త్రాన్ని ధరించడం, గుండు చేయించుకోవటం, వేరే పేరు పెట్టుకోవటం, సందర్శించడం మొదలైనవి. 1936లో హాల్లో భగవాన్ సన్నిధిలో ఉన్నప్పుడు తను శాకాహారిగా ఉండటాన్ని భగవాన్ ఇష్టపడతారని అనిపించింది. భగవాన్ నిజంగా ఈ విషయం తనతో అన్నప్పటికీ మొదలయ్యారు గ్రహించారు. కానీ ఆయనకు డాక్టర్ గురుస్వామి మొదలయ్యారు రక్తహీనత తగ్గడానికి మాంసము, గుడ్లు, కాలేయం సూపు ఎక్కువ తినమని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. మాంసాహారం అంటే చాలా ఇష్టమని. కానీ ఇక్కడ భగవాన్ ఎదురుగా కూర్చొని ఉంటే భగవాన్ తన శాకాహారిగా ఉండమంటున్నారనే గట్టి భావన నాలో కలుగుతుంది. ఈ విధంగా సందిగ్ధంలో ఉండి భగవాన్ కొండపైకి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళి ఆయనతో ఇట్లా చెప్పారు. భగవాన్, మీరు శాకాహారిగా ఉండమన్నట్లు నాకు అనిపిస్తుంది, కానీ నా శారీర అవసరం దృష్ట్యా వైద్యులు మాంసం తినమని నాకు చెప్పారు. భగవాన్ నవ్వి ఆయనతో అన్నారు. శాకాహారం శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్నిచ్చే పోషక పదార్థాలన్నింటినీ కలిగి ఉంటుంది. ఇది విని మొదలయ్యారు ఎంతో సంతోషించి ఇట్లా అన్నారు. భగవాన్, నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంది ఈ భోజన విషయంలో నూతన ప్రయోగం చేయటానికి. మీరు సరిపోతుందంటే పలచని గాలి తీసుకుని కూడా నేను జీవించగలను నాకు తెలుసు. కేవలం భగవాన్ కృప వలన శాకాహారిగా మారినా కూడా తన ఆరోగ్యం ఏమీ దెబ్బతినలేదని, తనకు మాంసాహారంపై ఏ విధమైన కోరిక అటుపై కలగలేదని ఆయన చెప్పారు. ఒకప్పుడు మొదలియార్ నాకు విశ్వాసము, నమ్మకం అనే పదాల మధ్య తేడాను విస్తపరిచారు. నమ్మకం అనేది ఒక ఆలోచన. నేను హిందువునైనా క్రైస్తవ మతాన్ని నమ్ముతాను. విశ్వాసం అనేది సంపూర్ణమైంది. అందులో స్వీకరించడం, తిరస్కరించడం ఉండదు. అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను. ఆయన ఇట్లా జవాబిచ్చారు. గణేశన్, భగవాన్ కానుక ఒక కాకిని చూపించి ఇదిగో ఇక్కడ తెల్లని కాకి ఉంది అంటే నేను చూసిన తెల్లని కాకిని అని నేను నమ్ముతాను. నేనెప్పుడు తెల్లని కాకి గురించి వినలేదని కానీ అది అసాధ్యమని కానీ భగవాన్ ఎందుకు అన్నారనే ప్రశ్న కానీ నాలో ఉదయించదు. ఆయన చెప్పిన దానికి వ్యతిరేక భావన నాలో కలగదు. అవును, గురువుగారు చెప్పారు కాబట్టి అది తెల్ల కాకి అయి ఉంటుంది అని నమ్మకం. కానీ విశ్వాసం అక్కడ తెల్లని కాకిని మాత్రమే చూస్తుంది. దేవరాజు మొదలయ్యారు శరణాగతి పదాన్ని అనుసరించారు. శరణాగతిలో నాకు అనేది ఉండదు. నాకు అనే దాని నమ్మకమే కానీ విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. మనం శరణాగతి లేకుండా నాకు అనే ఆలోచనతో ఈ తెల్లకాకి తర్కాన్ని పరిశీలిస్తే అసలు ఇవన్నీ అర్థం లేని మాటలు. భగవాన్ ఎప్పుడు అలా అని ఉండరు అంటాము. ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు ప్రాచీన కాలం నుండి ప్రారంధానికి
స్వేచ్ఛాయుతంగా ఆలోచించడానికి మధ్య తికమక పడుతూ ఉంటాడు. బౌద్ధ మతము, జైన మతము, మిగిలిన తూర్పు దేశాలకు చెందిన మతాలు సాధారణంగా ప్రారంధాన్ని విశ్వసిస్తాయి. మీరిప్పుడు స్త్రీగా ఉన్నట్లయితే మీరు ప్రార్థన ప్రకారమే స్త్రీగా పుట్టారు. మీరు కోరుకొని బట్టి స్త్రీగా జన్మించలేదు. కానీ అన్నిలా ప్రార్థన ప్రకారం నిర్ణయించబడితే మనం అసలు ఆచరణ సాధన అనేది ఎందుకు చేయాలి? మొదలియారుకు భగవాన్కి మధ్యలో ఈ విధమైన సంభాషణ జరిగింది ఒకనాడు. భగవాన్, బాహ్య విషయాలైన జాతీయత, కుటుంబము, వృత్తి, వివాహము, మరణము అనేవన్నీ ఒక వ్యక్తి కర్మఫలంగా ముందే నిర్ణయింపబడతారని నాకు అర్థమైంది. కానీ అతని జీవితం యావత్తు చివరకు చిన్న చిన్న విషయాలు కూడా ముందే నిర్ణయించబడతాయా? భగవాన్, ఉదాహరణకు నా చేతిలో ఉన్న ఈ విసనకర్రను నలిమి పెట్టాననుకోండి, ఇది కూడా ముందుగా నిర్ణయించబడి ఉంటుందా? భగవాన్ చాలా గట్టిగా జవాబిచ్చారు. తప్పకుండా. ఈ శరీరం ఏమేం చేయాలో, ఏ అనుభవాల్ని అది పొందాలో ఆ శరీరం ఉనికిలోనికి వచ్చినప్పటికీ నిర్ణయించబడింది. మొదలయ్యారు అంతటితో ఆగలేదు. ఆయన ఇంకా ప్రశ్న అడగసాగారు. అయితే అప్పుడు మానవుని స్వేచ్ఛ, తను చేసే పనులకి బాధ్యత ఏమవుతాయి? భగవాన్ కరుణతో మొదలయ్యను చూస్తూ బదులిచ్చారు. మనిషి ఉన్న ఒకే ఒక స్వేచ్ఛ ఏమిటంటే జ్ఞానార్జన కోసం సాధన చేయటం. దాని వలన దేహంతో తాదాత్మ్యం చెందకుండా ఉండగలుగుతాడు. మానవుడు తన దేహాత్మ భావం నుండి తప్పించగలుగుతాడు. అది ఒక్కటే అతనికున్న స్వేచ్ఛ. దేహాత్మ బుద్ధితో ఉన్నంత వరకు ప్రారంభం నుండి అతని స్వేచ్ఛ లేదు. దాని నిర్ణయించబడిన విధులన్నింటినీ చేసుకుంటూ పోతుంది. ఇది మనకు దేవరాజు మొదలయ్యారు అందించిన మనకు విలువైన బోధ. భక్తులు, సాధకులు తరచుగా అరుణాచలం యొక్క గొప్పతనాన్ని గురించి, గిరి ప్రదక్షిణ గురించి, దాని సమీపంలో ఉండటం గురించి మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు మొదలయ్యారు గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత గురించి అడిగేవారు. భగవాన్ ఒకసారి ఇట్లా అన్నారు. గిరి ప్రదక్షిణ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసేవాడు నమ్మకంతో చేస్తున్నాడా లేదా అనేదంతా నిమిత్తం లేదు. నిప్పు అంటిన అందరినీ కాల్చేసినట్లు అరుణాచలం తన ప్రదర్శన చేసేవారికి కేవలం మంచినే చేస్తుంది. ఒకసారి మొదలయ్యారు మళ్ళీ అదే ప్రశ్నతో భగవాన్ విసిగించసాగారు. అప్పుడు భగవాన్ నవ్వుతూ అన్నారు. గిరి ప్రదక్షిణ ప్రాధాన్యాన్ని గురించి ఎందుకు అంతగా సతమతమవుతావు? నీకేమీ లభించకపోయినా కనీసం శరీరానికి వ్యాయామం లభిస్తుంది కదా. మొదలయ్యారు అత్యంత శ్రద్ధతో అరుణాచల గిరి ప్రదక్షిణ రోజు చేయడం ప్రారంభించారు. ప్రతిసారి ప్రదక్షిణ వెళ్లే ముందు అని భగవాన్ అనుమతి తీసుకునేవారు. భగవాన్ అనుమతిని ఇవ్వటం అంటే ఇంకెవరు వస్తున్నారు నీతో అని అడిగేవారు. ఎవరైనా తోడు వస్తూ ఉంటే వాళ్ళ పేరు చెప్పేవారు మొదలయ్యారు. ఒకసారి భగవాన్ ప్రశ్న సమాధానం ఇస్తూ మొదలయ్యారు, ఈనాడు భగవాన్ నాతో వస్తున్నారు, ఇంకెవరు రావటం లేదు అన్నారు. భగవాన్ చక్కగా నవ్వి దీవించారు. అరుణాచలం వద్ద నివసించడాన్ని గురించి భగవాన్ అరుణాచల మహత్యం నుండి ఒక సంస్కృత పదాన్ని పద్యాన్ని అనువదించారు. అందులో ఇట్లా ఉంది. ఈశ్వరుడు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాడు. ఏ విధమైన దీక్ష తీసుకున్నప్పటికీ కొండకు 3 యోజనాల దూరం లోపల నివసించడం చాలు. ఒక వ్యక్తి యొక్క దోషాలన్నీ కాలిపోయి పరమాత్మలో ఐక్యం చెందడానికి ఇది నా ఆజ్ఞ. భగవాన్ ఒకసారి ఈ పద్యాన్ని పొగుడుతూ ఇట్లా అన్నారు. ఎవరైనా సరే, ఏదైనా సరే, కొండ లోపల కానీ పైన కానీ చుట్టుపక్కల కానీ ఉండేవారు అప్రయత్నంగానే మోక్షాన్ని పొందుతారు. ఏ విధమైన మతపరమైన ఆచరణపరమైన సాధన లేకుండానే. మొదలయ్యారు తన మామూలు ధోరణిలో భగవాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. నేరస్తులు, నాస్తికులు, జంతువులు, పక్షులు, ఇక్కడ ఉండే రాళ్ళు ఎలా మోక్షాన్ని పొందుతాయి? దాని గురించి మాట్లాడటానికి కానీ ప్రశ్నించడానికి కానీ మనం ఎంతవారం? అది ప్రివీ కౌన్సిల్ చేత ప్రకటించబడిన నిర్ణయమైనప్పుడు అని భగవాన్ కరుణతో అన్నారు. బ్రిటిష్ వారి హయాంలో బ్రిటన్ ప్రపంచంలో అనేక చోట్ల వలస రాజ్యాలను స్థాపించి పరిపాలించిన తరుణంలో ప్రివీ కౌన్సిల్ అనేది లండన్లో ఉన్న అత్యున్నతమైన న్యాయస్థానం. మొదలైన వకీలు కనుక చట్టానికి సంబంధించిన పదాలను 2 అర్థాలు వచ్చేటట్లు వాడారు భగవాన్ చమత్కారంగా. దేవరాజు మొదలయ్యారు ఇట్లా అన్నారు. నేను లాయర్ని కనుక ఈ నిజం నా హృదయంలోని సూటిగా చొచ్చుకుపోయేటట్లుగా పరమేశ్వరి బదులుగా ప్రివీ కౌన్సిల్ అనే పదాన్ని వాడారు. మొదలయ్యారు తన సామాన్యునని, ఆచరణ పురోగతి సాధించే శక్తి లేని వాళ్ళని అనుకుంటూ ఉండేవారు. అందుకని
అనేక సందర్భాలలో అని భగవాన్ అర్థించేవారు. మీరు నన్ను కాపాడాలి, నన్ను కాపాడుకోలేను అని. ఒకరోజు మొదలియార్ ఒక తమిళ పాఠం పాడటం ప్రదర్శించింది. అందులో కవి ఈ విధంగా బాధపడతారు. నాకు కోతిపిల్ల తన తల్లి విడవకుండా పట్టుకున్నట్లుగా దేవుని గట్టిగా పట్టుకోవడం చేత కాదని, అందుకే తల్లి దవడల మధ్యలో పట్టుకొని తీసుకుని పోబడ్డ పిల్లి పిల్లవలే ఉన్నానని, కనుక ఈశ్వరుడే తన పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిందని ప్రార్థించారు. మొదలియార్ ఆ పాటని భగవాన్ చూపెట్టి ఇట్లా అన్నారు: నా పరిస్థితి కూడా అచ్చు అట్లాగే ఉంది. మీరు నాపై జాలి తలచాలి. భగవాన్, నా మెడని పట్టుకొని నేను జారిపోకుండా దెబ్బలు తగలకుండా చూసుకోండి. భగవాన్ తన శాంత ధోరణిలో ఇట్లా జవాబిచ్చారు: అది అసాధ్యం. నువ్వు సాధన చేయటం, గురువు సాయపడటం రెండో అవసరమే. మొదలియారు వాదించారు. పురాణాల్లో కూడా సాధుల సామర్థ్యాన్ని బట్టి మర్కట కిషోర న్యాయము, మాధవ కిషోర న్యాయము అనే 2 పద్ధతులు గుర్తింపబడ్డాయని మొదలియారు వాదించారు. అని ఎంతగా వాదించినా కానీ అని భగవాన్ నుంచి ఒకే సమాధానం లభించింది. అక్కడ ఆలస్యం కానీ తేడా కానీ ఉండదు. భక్తుని పరిశ్రమ, గురువు అనుగ్రహం సమానార్థకాలే. మనం గురువు గారిని మర్కట కిషోరం వలె, అనగా కోతి పిల్లి వలె పట్టుకోవాలి. గురువుగారు మనల్ని తల్లి పిల్లి వలె పట్టుకుంటారు. మొదలియారు చేసిన గొప్ప సహాయం ఏమిటంటే 1945 నుండి 1947 వరకు భగవాన్ సన్నిధిలో జరిగిన ప్రతి విషయాన్ని ఒక డైరీలో రాసి ఉంచారు. అది ఆశ్రమం వారిచి అచ్చువేయబడింది. దీని పేరు అనుదినము భగవాన్తో. ఇది మొత్తం కొన్ని నోట్ పుస్తకాలు రాసి ఉండడాన్ని నేను చూశాను. వాటన్నిటిలో భగవాన్ చేతివ్రాత అక్కడక్కడ ఉంది. చాలా కొద్ది పేజీలు మాత్రమే దిద్దుబాట్లతో ఉన్నాయి. తారకసుధ రమణ మహర్షిలో భగవాన్ సంస్కృత గ్రంథాల నుండి వివరాలను ఉటంకిస్తే, అనుదినము భగవాన్తో అనే పుస్తకంలో పాత తమిళ గ్రంథాల నుండి ఉదాహరణ ఇచ్చారు. 1950 దశాబ్దం చివరి భాగంలోనూ 1960 దశాబ్దం మొదటి భాగంలోనూ ఆయన చెప్పిన కథలను, సంఘటనలను పుస్తకంగా వ్రాయమని నేను మొదలియారిని ఒత్తిడి చేశాను. ఫలితంగా భగవాన్తో ఆయన జ్ఞాపకాలు, భగవాన్ శ్రీ రమణ మహర్షితో నా జ్ఞాపకాలు అనే పేరుతో వచ్చేయింది. నేను కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2 ఏళ్ళు ఆశ్రమంలో ఉన్నాను. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కనుక నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో మొదట డిగ్రీ పూర్తి చేసింది నేనే. మేజర్ శాడ్విక్, తలయ్యార్ ఖాను ఉద్యోగాన్వేషణలో నాకు తోడ్పడుతూ ఉండేవారు. ఆశ్రమంలో ఉంటూ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పాత భక్తులందరినీ భగవాన్ సన్నిధిలో జరిగిన సంఘటనలను వివరించమని కోరేవాడిని. మేజర్ శాడ్విక్, మొదలియారు ఎప్పుడూ అంగీకరించేవారు. వారు ఈ కథలను చెప్పిన తర్వాత వాటిని ప్రాథపూర్వకంగా రాసిమని ప్రాధాయపడేవాడిని. ఇవి 2 భగవాన్ గురించిన జ్ఞాపకాల గురించిన మొదటి 2 పుస్తకాలు. నేను 1960లో రమణాశ్రమం విచ్చేసిన తర్వాత అక్కడ మేజర్ శాడ్విక్, దేవరాజు మొదలియారు, రామస్వామి పిళ్ళై, పుణ్యస్వామి తప్ప పాదభక్తులు ఎవరూ లేరు. శ్రీమతి తలయ్యార్ ఖాను, ఎస్ఎస్ కోవెను ఆశ్రమం వెలుపల ఉండేవారు. నేను ఎక్కువ సమయం శాడ్విక్, పుణ్యస్వామి మొదలియారుతో గడుపుతూ భగవాన్ గురించిన కథలు వింటూ ఆనందిస్తూ ఇంకా వినాలని కోరుకునేవాడిని. సంఘంలో మొదలియార్ గారి హోదా సామాన్యమైనది కాదు. సంఘంలో శ్రేష్ఠుల్లో ఆయన ఒకరు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన రావు బహదూర్ అని పిలిచి గౌరవించారు. ఆయన గొప్ప మేధావి, చాలా పేరున్న వకీలు. అయినా ఆయన తన సర్వస్వాన్ని భగవాన్కి అర్పణ చేశారు. ఆచార్య శరణాగతి అంటే మాటలతో శరణాగతి చెందడం కాదు. నాకు అనేది మౌనంగా ఉండే అహంకు శరణాగతి చెందాలి. భగవాన్ ఎలా ఎందుకు పనికిరాని అహంకారం స్వీకరించి అత్యంత విలువైన వెలికట్టలేని అహంగా వెల్లడయ్యేడు చేశారో ఆయన గుర్తు తెచ్చుకున్నారు. అది 1961 మరియు 1968 మధ్యకాలం. ఆశ్రమం చాలా పేద స్థితిలో ఉంది. ఒక్క మగ వంట మనిషి మాత్రమే ఉన్నారు. 15 కంటే తక్కువ మంది వంట చేయబడేది. అది రేషన్ టైము. కొద్దిగా అన్నము, పప్పు లేకుండా పులుసు, పచ్చడి నీళ్ళ లాంటి మజ్జిగ, పచ్చడి, అన్ని భోజన పదార్థాలు ఉండే విందు భోజనాలు. నేను ఆశ్రమంలో అన్ని రకాల పనులను చూస్తూ భోజనశాల అవసరాలను కూడా చూస్తూ ఉండేవాడిని. మొదలియార్ కొత్తగా పెళ్ళైన తన మనోహరాలు ఆమె భర్తతో కలిసి ఆశ్రమంలో చాలా ఉత్సాహంతో ఉన్నారు. నేను వారు బస్సు చేయడానికి మోర్వి అతిథి గృహంలోనూ వెళ్ళటానికి రిటర్న్ బస్ టికెట్, బస్టాండ్ నుంచి వారిని తీసుకురావడానికి గుర్రబండిని ఏర్పాటు చేశాను. నేను
ఆశ్రమకిని కలవడానికి వెళుతూ నూతన వధువులు వచ్చే సమయానికి వస్తానని మొదలయారికి హామీ ఇచ్చి వెళ్ళాను. అప్పటి కొద్దిగా ఆలస్యం అయినందున నేను మొదలయారి గదికి పరుగున వెళ్ళాను క్షమాపణ చెప్పడానికి. ఆ కొత్త దంపతులు పాత హాల్లో ఉన్నారు. నేను మొదలయారిని ఆ నూతన దంపతులను భోజనశాలకు తీసుకుని వెళ్తున్న సమయంలో నా చేతిని గట్టిగా పట్టుకొని మొదలయారు ఉద్వేగంతో ఇట్లా అన్నారు. చూడు, భగవాన్ భౌతికంగా లేనందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. ఆయనే గనుక ఉండి ఉంటే నా మర్మ సంతానాన్ని చూసి సంతోషించి మాట్లాడి చక్కగా భోజనం పెట్టి ఉండేవారు. వారు తన పిల్లలే అయినట్లుగా ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ చూపి పెట్టేవారు. ఆయన ఉద్వేగంతో ఇక మాట్లాడలేకపోయినారు. అప్పటికి 10:30 గంటలు అయింది. మధ్యాహ్న భోజనానికి ఇంకా సమయం ఉన్నది. నేను ఆ దంపతులను తీసుకొని మొదలియారితో కలిసి భోజనశాల ప్రవేశించేసరికి అక్కడ ఆ దంపతులకు అరటాకులు పరచబడి ఉన్నాయి. మొదలియారు ఖచ్చితంగా మధ్యాహ్న భోజన సమయానికే భోంచేసేవారు. వారికి ఘనమైన విందు భోజనం వడ్డించబడింది. వడ, పాయసము, అప్పడము అన్నిటితో సహా. అప్పుడే ఆశ్రమ క్యాషియరు వేగంగా వచ్చి నా చెవిలో ముసుగొసుగా చెప్పారు. తెల్లవారుజామున మీరు పట్టణాన్ని వెళ్ళారు. అప్పుడొక టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ వచ్చింది. తన మనోరాలికి ఆ భర్తకు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయమని. కాబట్టి మీ అనుమతి తీసుకోకుండానే ఈ ఏర్పాటుని చేశాను, నన్ను క్షమించండి అన్నారు. ఆ జంట చాలా ఆనందంగా విందు ఆరగించింది. మేము ఆ దంపతులను సాధారణంగా వీడ్కోలు చెప్పి పంపించిన తర్వాత మొదలియారు ఆనంద బాష్పాలతో నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. గణేషు, నేను ఎంతో మూర్ఖుణ్ణి. నేను నీతో బయట చెప్పలేదు, కానీ మనం రోజు తినే నిస్సారమైన భోజనాన్ని వాళ్ళు ఇక్కడ పెట్టవలసి వస్తుందేమో అని చాలా బాధపడ్డాను. భగవానే ఇక్కడ ఉంటే వారి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి ఉండేవారు అనుకున్నాను. చూడు గణేషు, నా బాధ పోగొట్టడానికి భగవాన్ ఎవరికో ప్రేరణ కలిగించి వారి చేత టెలిగ్రామ్ మనీ ఆర్డర్ పంపేసేట్టు చేశారు. అరిటాకుల మీద వడ, పాయసం, అప్పడం అన్నీ వడ్డించి ఎంత మంచి విందు జరిగింది. భగవాన్ ఎంతో కరుణతో ఈ ఏర్పాటు చేశారు అంటూ ఆయన సంతోష పారవశ్యంతో ఏడ్చేశారు. మొదలియారు ఎప్పుడు శుభ్రంగా దుస్తులు ధరించి నవ్వుతూ మర్యాదగా ఉండేవారు. ఆయన ఎప్పుడు కోపం తెచ్చుకోవడం ఎరగను. నేను ఆయనకు ఒకసారి అడిగాను, మీరెప్పుడు నవ్వుతలో సంతోషంగా ఎలా ఉండగలరు? దానికి సమాధానంగా ఆయన 3 బోధలు నాకు తెలియజేశారు. తేలిగ్గా ఉండు, ఎప్పుడు హృదయభారంతో ఉండకు. యేసుక్రీస్తు అన్నారు, నీకు నువ్వే వెలుగు కావాలి, అంతే. అనవసర గొడవలో ఇరుక్కోకు. నన్ను చూడు, నేను ఎంత సంతోషంగా ఉన్నానో. దేన్ని పెద్ద సమస్యగా చేయవద్దు. గతాన్ని గుర్తు చేసుకుంటే అనవసర గొడవలు వస్తాయి. అలాగే భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ కూర్చున్నా గొడవలు వస్తాయి. వీరున్నంత వరకు గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం మానేసేయి. ప్రస్తుతంలోనే ఉండు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నువ్వు కళ్ళతో చూసేటప్పుడు నిజంగా చూసేదెవరు? వినేదెవరు? తినేదెవరు? అరిగించినదెవరు? నిద్రింపజేసేదెవరు? ఆంతరంగిక శక్తి. దేన్నైతే భగవాన్ సర్వోత్కృష్ట శక్తి అన్నారో అదే దైవం. ఆ ఆంతరంగిక సర్వోత్కృష్ట శక్తి నిజానికి నీవు. మౌనాన్ని పట్టుకొని ఉండు. అహంగా ఉండు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఆయన చెప్పిన 3వ విషయం ఏమిటంటే, భగవాన్ సత్యం. సత్యం నిర్వచించని చూడకు. మనసు ఆ పని చేయలేదు. ఇది వరకు ఆ పని ఎవరూ చేసి ఉండలేదు. నువ్వు నాకు అనే దాన్ని వారి అహంకు శరణాగతి చెందిస్తే నీ హృదయంలో సత్యం దాంతో అదే వ్యక్తమవుతుంది. నువ్వు ఆధ్యాత్మికంగా నీ అంతర జ్ఞానంతో దాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. నీకు నా ఆశీస్సులు అన్నారు. 1964 లేక 65 సంవత్సరాల్లో ఆయన చివరి రోజుల్లో ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు ఆయన తమతో పాటు ఉండమని కోరటం వల్ల. నేను ఆయనకు వీడ్కోల సభ ఏర్పాటు చేశాను. దాంట్లో భక్తులందరూ పాల్గొన్నారు. ఆయన తన బిడ్డలతో కాంచీపురం వెళ్ళి అక్కడ విడవకుండా భగవాన్ నామాన్ని జపించసాగారు. ఒక దినపత్రిక విలేకరి ఆశ్రమవాసుల్ని ఇంటర్వ్యూ చేయడానికి రాగా నేను ఆయన్ని కాంచీపురంలో ఉన్న ఈ మణి వంటి భక్తుల గురించి తెలిపాను. ఆ పాత్రికేయుడు ఎవరనులేరని వేసిన ప్రశ్నలో ఒకటి, మీరే భగవాన్ నుండి ఒక రాయి కానీ, పక్షి కానీ, చెట్టు కానీ అరుణాచలం నివసిస్తూ ఉంటే ముక్తి పొందుతూనే జవాబు రాబట్టారు కదా, మీరెందుకు అరుణాచలం దూరంగా కాంచీపురం నివసిస్తున్నారు? అదే పాత్రికేయుడు తర్వాత మొదలయారు ఇచ్చిన సమాధానం నాకు తెలిపారు. మొదలయారు ఇట్లా అన్నారు, అది మీరు అంటున్నారు. నేను అరుణాచలానికి ఎప్పుడైనా దూరంగా ఉన్నా నేను అన్నానా? నేను ఇప్పుడు కాంచీపురంలో ఉన్నంత మూలాన నాకేమైనా తేడా జరిగిందా? భగవాన్ ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు. నేను ఎప్పుడు అరుణాచలంలోనే ఉన్నాను. అహం అనేది ఎక్కడున్నదో అక్కడ అరుణాచలం ఉన్నది.
మొదలారు అప్పటికే ఈ యముని గురించిన బోధన వ్యాపము చేస్తున్నారు. నేను ఆయనని ఎందుకు రమణనామని జపిస్తున్నానని అడిగాను. ఆయన ఇట్లా అన్నారు, నేను ఒకప్పుడు భగవాన్ ఇట్లా అడిగాను, భగవాన్ కొన్నిసార్లు మీ గురించి ఆలోచించకుండానే నేను నామం జపిస్తూ ఉంటాను, అది సరైనదేనా? నాకు దీని మార్కులు పడతాయా? స్వయంగా నేనైతే పడతాయని అనుకుంటున్నాను. ఎక్కువ మార్కులు రాకపోయినా ఒకటి రెండైనా పడతాయి అని. అంతే కదా భగవాన్ అన్నాను. భగవాన్ నవ్వి బదులిచ్చారు, అవును, నీకు దీనికి మార్కులు పడతాయి. అందుకే నేను రమణ రమణ అని విడవకుండా అంటూ ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన చెప్పినట్లు ఆయన ఆఖరి పరీక్షలో మార్కులు వేస్తారు అని అన్నారు మొదలయ్యారు. ఆయన బంధువులు నాతో చెప్పారు ఆయన చివరి రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయని, ఆయన స్పృహ ఉన్న చివరి క్షణం వరకు రమణ రమణాన్ని స్మరిస్తూనే ఉన్నారని. రమణ రమణ అనటం కేవలం మంత్రజపము కాదు, ఆచారకాండ కాదు. స్మరణ అంటే ఆ దివ్యసముగా ఉండటమే. నువ్వు రమణ అనగానే నువ్వు ఆ శక్తివంతమైన అహంలో, శక్తివంతమైన శుద్ధమైన చైతన్య సన్నిధిలో ఉండటమే.